తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ సమగ్ర మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో రెడీ కానుంది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ కు సంబంధించిన ప్రక్రియను FCDA వేగవంతం చేసింది. హైదరాబాద్ నగర శివార్లలోని ఆమన్గల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, కడ్తాల్, మహేశ్వరం, మంచాల, యాచారం మండలాల్లోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో ఫ్యూచర్ సిటీ అథారిటీని పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేశారు. ఫ్యూచర్ సిటీ పరిధిలో మొత్తం 1.80 లక్షల ఎకరాల విస్తీర్ణంలో భూములు ఉన్నాయి. ఫ్యూచర్ సిటీ కోసం సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ 9 నెలల్లో రెడీ కానున్న ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో నైట్ సఫారీ. ఫ్యూచర్ సిటీ కోసం సుమారు 15,000 ఎకరాలను ప్రభుత్వం ఇప్పటికే సేకరించింది. మరో 15,000 ఎకరాల అటవీ ప్రాంతంలో నైట్ సఫారీ, ఎకో టూరిజం పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఫ్యూచర్ సిటీని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అభివృద్ధి చేసేందుకు సరికొత్త మాస్టర్ ప్లాన్ ను కూడా ప్రభుత్వం రూపొందిస్తోంది. ఫ్యూచర్ సిటీకి సంబంధించి కోర్ ప్రాంతంలో అంటే 30,000 ఎకరాల్లో ప్రాథమిక మాస్టర్ ప్లాన్ తో పాటు DPR తయారీ బాధ్యతలను సింగపూర్ కు చెందిన ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ సుర్బానా జూరింగ్ సంస్థకు అప్పగించింది తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగా మొత్తం ఫ్యూచర్ సిటీ అథారిటీ పరిధి అంటే 74 గ్రామ పంచాయతీల్లోని 765.28 చదరపు కిలోమీటర్ల పరిధిలో మాస్టర్ ప్లాన్ 2047ని రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలు కోరుతూ ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను ఆహ్వానించింది. భారత్ ఫ్యూచర్ సిటీ విజన్ అండ్ కాంప్రహెన్సివ్ మాస్టర్ ప్లాన్ 2047 కోసం రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్ జారీ చేసింది. ఆసక్తి గల సంస్థలు తమ ప్రతిపాదనలతో ముందుకు రావాలని నోటిఫికేషన్లో కోరింది. ఈ మేరకు ఈ నెల 25 వరకు డాక్యుమెంటేషన్ డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్ 2047కు సంబంధించిన సాంకేతిక, ఆర్థిక బిడ్ల దాఖలకు మార్చి 12న సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించింది తెలంగాణ ప్రభుత్వం. బిడ్లు మార్చి 16న తెరుస్తామని నోటిఫికేషన్లో పేర్కొంది. ఇదిలా ఉంటే మొత్తం ఈ ప్రక్రియను 9 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. నిర్ణీత కాలంలో మాస్టర్ ప్లాన్ అమల్లోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 9 నెలల్లోపు స్కిల్ యూనివర్సిటీని ప్రారంభించడంతో పాటు 2 అంతర్జాతీయ డేటా సెంటర్లను మొదలుపెట్టేలా ప్లాన్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.